ఓం శాంతి. ఈరోజు మురళి 11/3/2025. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని సుఖశాంతులున్న ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబా ఎందుకు వచ్చారు? మనల్ని సుఖశాంతులున్నటువంటి ప్రపంచంలోకి, సత్యుగంలోకి, దేవతా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. శాంతిధామము మరియు సుఖధామంలోనే విశ్రాంతి ఉంటుంది. ఆత్మకు విశ్రాంతి శాంతిధామంలో, సుఖధామంలో సుఖము శాంతి ఉంటుంది. అందుకని విశ్రాంతి ఉంటుంది. ప్రశ్న: ఈ యుద్ధ మైదానంలో మాయ మొట్టమొదట ఏ విషయం పైన యుద్ధం చేస్తుంది? జవాబు: నిశ్చయం పైన నడుస్తూ నడుస్తూ మాయ నిశ్చయాన్ని పాడు చేస్తుంది. కావున ఓడిపోతారు. సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే తండ్రియే స్వయంగా శ్రీమతాన్ని ఇస్తున్నారనే వారే ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారని నిశ్చయం ఉన్నట్లయితే ఎప్పుడూ మాయతో ఓడిపోరు. ఏ ఏ నిశ్చయాలు ఉండాలి? బాబా అంటున్నారు, నడుస్తూ నడుస్తూ నిశ్చయం పైననే మాయ నిశ్చయాన్ని దూరం చేస్తుంది, సంశయంలోకి తీసుకొస్తుంది. దుఃఖహర్త సుఖకర్త బాబానే స్వయం శ్రీమతాన్ని ఇస్తున్నారనే విషయంలోనే మాయ వస్తుంది. ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తున్నారు ఆయన అనే నిశ్చయం ఉంటే మాయతో ఎప్పుడు ఓడిపోరు. సారాంశం: నష్టమోహులుగా అయ్యి బాబాని స్మృతి చేయాలి. కుటుంబ పరివారంలో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. అవగుణాలను వదులుతూ పోవాలి. ఇంపార్టెంట్ కదా. నష్టమోహ స్మృతి లబ్ధ. ఎంత నష్టమోహగా అవుతామో అంతే పరమాత్మ స్మృతి మనకు ఉండడానికి వీలవుతుంది. పరివారంలో ఉంటూ కూడా అన్ని కార్యవ్యవహారాలు నిర్వర్తిస్తూ కూడా ట్రస్టీగా ఉన్నప్పుడే మనం విశ్వానికి యజమానిగా కాగలుగుతాం. పురుషార్థం చేయాలి. ఆ విధంగా అవగుణాలను వదులుతూ పోవాలి. రెండవ పాయింట్: అందరూ మిమ్మల్ని చూసి అనుసరించే విధంగా మీ నడవడికను తయారు చేసుకోవాలి. ఏ వికారము లోపల ఉండేట్లుగా స్వయంని, ఏ వికారము లోపల ఉండకుండా ఉండాలి. అంటే బాబా ఏమంటున్నారంటే ఏ వికారము ఉండకూడదు. ఈ విధంగా స్వయంని పరిశీలించుకోవాలి. వరదానం: డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారం చేయించే విశ్వ సేవాదారిగా కండి. బాబా అంటున్నారు, స్థూల సేవ చేస్తూ మనసా సేవ, డబల్ సేవ చేసినాము అంటే అప్పుడు బాబా అంటారు సాక్షాత్కారం చేయించే విశ్వ సేవాదారిగా అవుతాం. స్లోగన్: సర్వుల పట్ల గుణగ్రాహకులుగా కండి, కానీ బ్రహ్మా బాబానే అనుసరించండి. ఎవరిని అనుసరించద్దు, బ్రహ్మా బాబానే అనుసరించండి. అవ్యక్త ప్రేరణ. బాబా విశేషంగా సత్యత మరియు సభ్యత గురించి ఈ నెలలో చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడ సుఖము శాంతి నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి. ఈ పాట ఎవరి గురించి పాడారు? ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నారు? ఎలా తీసుకెళ్తారు? ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. इस दुख की दुनिया में हमें कहीं दूर ले चलो, यह पाप की दुनिया से हमें कहीं दूर ले चलो, जहाँ सुख और चैन की दुनिया है. అంటే ఎక్కడ నెమ్మది శాంతి ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి అన్నారు. కానీ ఎక్కడ ఉంది, ఎవరు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు, మనం అలా వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ కుల భూషణులైన మీరు కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. వీరిలో ఎవరైతే ప్రవేశించారో వారు తన పరిచయాన్ని మరియు తన రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారందరి దుఃఖాలను హరించి అందరినీ సుఖస్వరూపులుగా చేస్తున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. బాబా కల్పకల్పము వస్తారు, అందరికీ శ్రీమతాన్ని ఇస్తారు. ఈ బాబా కూడా కల్పపూర్వం వారేనని, మీరు కూడా కల్పపూర్వం వారేనని పిల్లలు అంటారు. 5000 సంవత్సరాలకు ఒకసారి బాబా వాళ్ళు వస్తారు, మనము వస్తాము, కలుసుకుంటాం. పిల్లలైన మీకు ఈ నిశ్చయం ఉండాలి. పిల్లలను సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చానని బాబా అంటున్నారు. కానీ మాయ నిశ్చయాన్ని స్థిరంగా ఉండనివ్వదు.
సుఖధామానికి వెళ్తున్న వారిని మార్గమధ్యంలోనే ఓడింపచేస్తుంది. ఇది ఒక యుద్ధ మైదానం కదా, మల్ల యుద్ధం. ఆ యుద్ధాలు బాహుబలంతో కూడినవి. ఇది యోగ బలం యొక్క యుద్ధం. యోగ బలం చాలా ప్రసిద్ధమైనది. అందుకనే అందరూ యోగం యోగం అని అంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నారు, యోగం అంటూ ఉంటారు. కానీ యోగం అంటే హఠయోగాల గురించి అనుకుంటారు, లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి అనుకుంటారు. హఠయోగాలంటే ప్రాణాయామము, తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టటము, లేదా అనేకమైన ఆసనాలు వేయడము అట్లా అనుకుంటారు. అది బాబా అంటున్నారు. యోగం యోగం అంటూ ఉంటారు. మీ ఈ యొక్క యోగాన్ని ఒకేసారి నేర్చుకుంటారు. వారు అనేక రకాలైన హఠయోగాలను నేర్పిస్తూ ఉంటారు. తండ్రి స్వయంగా వచ్చి ఏ విధంగా యోగాన్ని నేర్పిస్తారో వారికి తెలియదు. అటువంటి వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఏ తండ్రినైతే పతిత పావన రాండి అని పిలిచారో ఆ తండ్రియే ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటారు. శాంతిధామం మరియు సుఖధామంలోనే విశ్రాంతి ఉంటుంది. దుఃఖధామంలో విశ్రాంతి ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ విశ్రాంతి లేదు. కాబట్టే డ్రామానుసారంగా బాబా ఇక్కడికి వస్తారు. ఇదంతా దుఃఖధామం. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం ఉంది. దుఃఖం యొక్క పర్వతాలు వచ్చేది ఉంది. ఎంత ధనవంతులైనా ఎంత గొప్పవారైనా తప్పకుండా ఏదో ఒక దుఃఖం ఉంటుంది. ఖచ్చితంగా మానసికంగానో శారీరకంగానో ఏదో ఒక దుఃఖం. ధనవంతులైనప్పటికీ ఏం లాభం ఆరోగ్యం లేకుంటే? ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మూడు ఉన్న ప్రపంచం స్వర్గం. అక్కడికే బాబా మనల్ని తీసుకెళ్ళడానికి సంసిద్ధం చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు, అర్హులుగా చేస్తున్నారు. తో బాబా అంటున్నారు ఈ విషయాలన్నీ మర్చిపోయారు. తో బాబా అంటున్నారు ఏదో ఒక దుఃఖం ఉంటుంది. మధురమైన తండ్రితో మనం కూర్చొని ఉన్నామని, వారిప్పుడు ఇక్కడ వచ్చినారని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా యొక్క రహస్యాన్ని కూడా మీరిప్పుడు తెలుసుకున్నారు. మనల్ని తనతో పాటు తిరిగి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబా ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు మన ఆత్మిక తండ్రి కదా. దీనిని గురించే ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం ఉంది. శాంతిధామంలో ఆత్మలన్నీ ఒకే చోట కలిసి ఉంటాయి. ఇప్పుడు బాబా కిందికి వచ్చారు. అలాగే ఇంకా పైన మిగిలి ఉన్న కొన్ని ఆత్మలు కూడా మెల్లగా కిందికి వస్తూ ఉంటాయి. ఇక్కడ బాబా మీకు ఎన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు, కానీ ఈ విషయాలన్నీ మర్చిపోతారు. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయం. సర్వుల సుఖదాత, శాంతిదాత అయిన బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ ఎంత తక్కువ మంది ఉన్నారు, మెల్లమెల్లగా వృద్ధి అవుతూ పోతారు. మీకు బాబాతో గుప్తమైన ప్రేమ ఉంది. మీరు ఎక్కడున్నా బాబా మధుబనంలో ఉన్నారు అని మీ బుద్ధిలో ఉంది. బాబా కాలంలో తక్కువ మంది. రాజుబాయి, తర్వాత జయంతి బేన్ వీళ్ళంతా అనుభవాలు చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు. 50 మంది వచ్చినారంటే హౌస్ ఫుల్ అనేవాళ్ళు మధుబన్లో. ఇంకా మీరెవ్వరు రావడానికి వీలు లేదు, మళ్ళానే రావాలా అనేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని వేల మంది, 25,000 మంది ఒకవైపు శాంతివన్లో నడుస్తూ ఉంటే, మన్మోహిని వన్లో 500 మంది బట్టి నడిస్తే, పాండవ భవన్లో 300 మంది బట్టి నడిస్తే, గ్యాన్ సరోవర్లో 300-400 మంది కాన్ఫరెన్స్ నడుస్తూ ఉంటే, తర్వాత మన్మోహిని వన్లో 200 మంది బట్టి నడుస్తూ ఉంటే, అట్లా అనేక జాగాల్లో ఆనంద సరోవర్లో 300 మంది 500 మంది యోగ శిబిర్ నడుస్తూ ఉంటే, అన్ని జాగాల్లో అన్నీ కలుపుకుంటే 40,000 మందిది ఒకేసారి కార్యక్రమాలు చేసేంత ప్రోగ్రాం అనేది తయారై ఉంది. ఎక్కడ 40 మంది, ఎక్కడ 40,000 మంది. బాబా కాలంలో 40 మందికే హౌస్ఫుల్ అనేవాళ్ళు. అందుకే బాబా అంటున్నారు మెల్లమెల్లగా వృద్ధి అవుతుంది. మీకు బాబాతో సత్యమైన గుప్తమైన ప్రేమ ఉంది. మీరు ఎక్కడున్నా బాబా మధుబనంలో కూర్చున్నారు అని మీ బుద్ధిలో ఉంటుంది. మీరు నన్ను మధుబనంలో స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీ నివాస స్థానము కూడా అదే. బాబా ఏమంటున్నారు? మీరెక్కడున్నా మధుబనంలో నన్ను స్మృతి చేయండి. అది సహజం కదా. మధుబనం అంటే ఈ ప్రపంచమే. పరంధామం అంటే కష్టమేమో కానీ మధుబనం అంటే సహజం కదా. మీ నివాస స్థానం కూడా అదే. మనకు ఈ ప్రపంచంలో అడ్రస్ ఉందంటే పర్మనెంట్ అడ్రస్ మధుబనం.
కావున తప్పకుండా బాబాని స్మృతి చేస్తారు కదా. బాబాను నీవే తల్లివి తండ్రివి అని పిలుస్తూ వచ్చారు. వారు తప్పకుండా ఇప్పుడు మీ వద్దకు వచ్చినారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా చెప్తున్నారు. రావణుడు మిమ్మల్ని పతితులుగా తమోప్రధానంగా తయారు చేశారు. ఇప్పుడు సతోప్రధానంగా పావనంగా తయారు కావాలి. అక్కడికి పతితులు ఎలా వెళ్ళగలుగుతారు? కావున బాబా అంటున్నారు తప్పకుండా పావనంగా కావాల్సే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్క మానవుడు కూడా పవిత్రంగా లేదా సతోప్రధానంగా లేరు. ఈ ప్రపంచమే తమోప్రధాన ప్రపంచం. ఇది మనుషుల యొక్క విషయమే. సతోప్రధానం, సతో సామాన్యం, రజోప్రధానం అని మానవుల గురించే అర్థం చేయించడం జరుగుతుంది. బాబా పిల్లలకే అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజమైనది. ఆత్మలైన మీరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు పరంధామంలో. అక్కడ అన్ని పవిత్రాత్మలే ఉంటాయి. అక్కడ అపవిత్ర ఆత్మలు ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. దాని పేరే ముక్తిధామం, పవిత్రధామం, పవిత్ర సాగరుడు నివసించే ధామం. ఇప్పుడు బాబా మిమ్మల్ని పావనంగా తయారు చేసి వాపస్ ఇంటికి పంపిస్తున్నారు. మళ్ళీ మీరు పాత్రను అభినయించేందుకు సుఖధామం లేకొస్తారు. సతో రజో తమోల్లేకి మీరే వస్తారు. బాబా ఎక్కడైతే విశ్రాంతి ఉంటుందో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని పాటలో కూడా పిలిచారు. సాధు సన్యాసులు మొదలైన వారి ఎవ్వరికీ విశ్రాంతి ఎక్కడ లభిస్తుందో కూడా తెలియదు. సుఖశాంతుల విశ్రాంతి మనకు ఎక్కడ లభిస్తుందో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా మనకి 21 జన్మల కోసం సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు. చివర్లో వచ్చే వారందరికీ ముక్తిని ప్రసాదించేందుకు బాబా వచ్చారు. ఆలస్యంగా వచ్చే వారి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. మీ పాత్రయే అందరికన్నా ఎక్కువగా ఉంటుంది. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు పూర్తి చేశామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతోంది. మొత్తం ఈ పాత వృక్షం అంతా పూర్తి అవుతోంది. ఇప్పుడు ఇది మీ గుప్తమైన ప్రభుత్వం. ఇది మనది గుప్తమైన ప్రభుత్వం, ఈశ్వరీయ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం వారు ఏం చేస్తారు? వీరిరువురి తేడా ఏమి మీకే తెలుసు. వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. కేవలం వృక్షాలకు అంటుకడుతూ ఉంటారు. ఎన్నో రకాలైన అడవి వృక్షాలు ఉన్నాయి. కొందరు కొన్ని మరికొందరు కొన్ని రకరకాలుగా అంట్లు కడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా దేవతలుగా తయారు చేస్తున్నారు. మీరు సతోప్రధానమైన దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి తమోప్రధానులుగా అయ్యారు. సదా సతోప్రధానంగా ఎవరూ ఉండలేరు. కొత్తగా ఉన్న ప్రతి వస్తువు తప్పకుండా పాతగా అవుతుంది. మీరు 24 క్యారెట్ల బంగారం లాగా ఉండేవారు. ఇప్పుడు 8 క్యారెట్ల బంగారంగా అయిపోయినారు. అంటే శక్తి లేదు. మళ్ళీ 24 క్యారెట్ల బంగారుగా తయారు కావాలి సత్వప్రధానంగా. బంగారం ఎలా ఉంటుందో నగలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు అందరూ నల్లగా పతితులుగా అయిపోయారు. వారి గౌరవం ఉంచేందుకు నలుపన్న అక్షరానికి బదులు శ్యామలము, నీలము అని వాడారు. ఆత్మ సత్వప్రధానంగా పవిత్రంగా ఉండేది సత్యుగంలో, పరంధామంలో. మళ్ళీ అందులో ఎన్నో మలినాలు కలిశాయి. ఆత్మ అశుద్ధంగా అయిపోయింది. ఇప్పుడు బాబా శుద్ధంగా అయ్యేందుకు యుక్తిని తెలిపిస్తున్నారు. బాబా చెప్తున్నారు శుద్ధంగా అయ్యేందుకు బాబా యుక్తిని తెలిపిస్తున్నారు. ఇది యోగ అగ్ని. దీని ద్వారానే మీలో కలిసిన మలినాలు బాబా అంటున్నారు తొలగిపోతాయి. బాబాను స్మృతి చెయ్యాలి. నన్ను ఈ విధంగా స్మృతి చెయ్యండి అని స్వయంగా బాబాయే తెలియచేస్తున్నారు. నేనే పతిత పావనుణ్ణి. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు పతితుల నుంచి పావనులుగా తయారు చేశాను. ఈ విషయం కూడా మొదట్లో మీకు తెలీదు. ఈ రోజు మేము పతితులుగా ఉన్నాము, రేపు మళ్ళీ పావనులుగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. వారు కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలుగా రాసి మనుషులను ఘోర అంధకారంలో తీసుకెళ్లారు. బాబా వచ్చి అన్ని విషయాలను బాగా అర్థం చేయిస్తున్నారు. ఎంత బాగా! ప్రతిరోజు కొత్తగా నవనూతనంగా అర్థం చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ మురళి ఎప్పుడిన్నామబ్బా అనిపిస్తుంది. అంత కొత్తగా బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. మనుషులు భక్తి మార్గంలో వారిని ఎంత మహిమ చేసినారు భగవంతుణ్ణి, కానీ ఆ మహిమ అర్థం వారికి ఏమాత్రమూ తెలియదు. స్తుతిస్తూ ఉంటారు, అందరూ కలిసి మహిమ చేస్తూ ఉంటారు. ఓం జై జగదీశ హరే అని పాడతారు. కానీ జగదీశుడు ఎవరు?
అనేకమైన దేహదారి ఆత్మలకు కూడా ఇదే పాట పాడుతూ ఉంటారు. దాని సరి అయిన అర్థాన్ని కూడా తెలుసుకోలేదు. మన జాతీయ గీతాన్ని ఆలాపిస్తారు, కానీ జాతీయ గీతం యొక్క అర్థం కూడా తెలుసుకోలేదు. అందుకే బాబా చెప్తున్నారు ఇక్కడ, స్తుతిస్తారు కానీ మహిమ చేస్తూ ఉంటారు కానీ దాని గురించి తెలియదు. ఎవరు ఏది నేర్పిస్తే అది కంఠస్థం చేస్తూ వస్తారు. ఇప్పటి వరకు మీరు ఏమేమి నేర్చుకున్నారో ఆ విషయాలన్నింటినీ మర్చిపోండి అని బాబా చెప్తున్నారు. మీరు జీవిస్తూ నావారిగా కండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా యుక్తిగా నడవాలి. ఒక్క బాబానే స్మృతి చేయాలి. వారందరూ చేసేది హఠయోగం, కానీ మీరు చేసేది రాజయోగం. మీరు ఇంట్లో ఉంటూ కూడా ఈ విధంగా అర్థం చేసుకోగలరు. బాబా అంటున్నారు, మీ నడవడికని చూసి అందరూ అనుసరించాలి. ఎప్పుడూ పరస్పరం ఒకరితో ఒకరు గొడవ పడకూడదు. సమంజస్యంగా అర్థం చేసుకొని నడవాలి, కానీ గొడవ పడితే లాభం లేదు. మీరే గొడవ పడితే మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీరిలోనే చాలా క్రోధం ఉంది అని భావిస్తారు. మీలో ఏ వికారము ఉండకూడదు. మనుషుల బుద్ధిని భ్రష్టం చేసేదే సినిమా. ఇది నరకం వంటిది. సిన్ అంటే ఇంగ్లీష్లో పాపం, మా అంటే హిందీలో తల్లి. పాపానికి తల్లే సినిమా. అక్కడికి వెళ్ళడం వల్లనే బుద్ధి భ్రష్టమైపోతుంది. ప్రపంచంలో ఎంత దుర్గంధం ఉంది. ఒకవైపు ప్రభుత్వము ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంది, రకరకాలుగా ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు కదా, ఇట్లా ఉండకూడదు అని. 16 సంవత్సరాల లోపు ఎవరు పెళ్లి చేసుకోకూడదు, బాల్య వివాహాల్ని రద్దు చేసేది. కానీ ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఒడిలో పిల్లల్ని పెట్టుకొని కూడా పెళ్లిళ్ళు చేయిస్తూ ఉంటారు. మార్వాడీస్ ఉంటారు కదా, వాళ్ళు పుడతానే నిశ్చితార్థం చేసేస్తారు. ఇప్పుడు బాబా మనల్ని చీచీ ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి తండ్రి అని పాట పాడారు. అందుకే బాబా వచ్చారు మనల్ని తీసుకెళ్ళడానికి. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. పిల్లలు నష్టమోహులుగా కండి, కేవలం నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. కుటుంబ పరివారంలో ఉంటూ నన్నొక్కడే స్మృతి చేయండి. ఎంతో కొంత శ్రమ పడితేనే కదా విశ్వానికి యజమానులుగా తయారవుతారు. నన్నొక్కడే స్మృతి చేయండి మరియు అశ్రీ గుణాలను వదిలేయండి అని బాబా అంటారు. రోజు రాత్రి మీ లెక్కాచారాలను పరిశీలించుకోండి. ఇది మీ వ్యాపారం. ఏ కొద్ది మందో ఇలాంటి వ్యాపారం చేస్తారు. ఒక్క సెకనులో దరిద్రులను కిరీటదారులుగా తయారు చేస్తారు. ఇది ఇంద్రజాలం కదా. ఇటువంటి ఇంద్రజాలకుడి చేతిని గట్టిగా పట్టుకోవాలి, నిశ్చయంగా పట్టుకోవాలి. బాబా పైన ఎలాంటి సంశయము రాకూడదు. వారు మనల్ని యోగ బలం ద్వారా పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు. గంగా నది ద్వారా ఎవరూ పావనంగా తయారు కాలేరు. ఒకవేళ ఆ విధంగా నీళ్ల ద్వారా పావనం అయ్యేట్లుంటే, పాపాలన్నీ పోయేట్లుంటే, ఆ పాపాలు చేసిన వాళ్ళందరినీ గంగా నదిలోనే పెట్టచ్చు కదా. కానీ గంగా నది ద్వారా పావనంగా కారు. జ్ఞాన గంగ గురించి చెప్తే అక్కడ స్థూలమైన నీళ్ల గురించి చెప్పారు. తో బాబా అంటున్నారు, గంగా నది ద్వారా ఎవరు పావనం కాలేరు. పిల్లలైన మీలో కూడా ఎంత జ్ఞానం ఉంది. పతిత పావన సీతారాం అంటారు కానీ పతిత పావన గంగా అన్నారు కదా. ఇవన్నీ ఎందుకు మరి గాయనం చేయరు? ఒకవేళ పతిత పావన అయిందంటే. బాబా ఇప్పుడు మళ్ళీ వచ్చారని మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. దేవతల చిత్రాలని కూడా ఎంతగా తయారు చేస్తూ ఉంటారు. వారి చేతిలో మారణాయుధాలు చూపించి వారిని భయంకరంగా తయారు చేశారు. బ్రహ్మకి కూడా ఎన్నో భుజాలు ఇచ్చారు. బ్రహ్మకి కొన్ని లక్షల భుజాలు ఉన్నాయని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అంతే కదా, బాబా పిల్లలే మనమందరం బాబాకి భుజాలు. సో బాబా అంటున్నారు, మీ భుజాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు రూపము మరియు సుగంధం కలిగిన వారిగా అయినారు. ఆత్మిక రూపాన్ని, ఆత్మిక గుణాలను కలిగి ఉన్నారు. కావున మీ నోటి నుండి ఎప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. జ్ఞానరత్నాలు తప్ప ఇంకేమీ మీ నోటి నుంచి రాకూడదు. ఈ రత్నాల విలువను ఎవ్వరూ లెక్క కట్టలేరు. బాబా చెప్తున్నారు, పిల్లలారా మన్మనాభవ. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। రాత్రి క్లాస్ ఉంది, మురళి సాకార మురళి చిన్నగా ఉందని రాత్రి క్లాస్ పంపించారు. ప్రదర్శని ప్రారంభోత్సవాన్ని చేసేందుకు మీ వద్దకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. భగవంతుణ్ణి పొందేందుకు వీరు మంచి దారిని చెప్తారు అని ఇంతవరకే అర్థం చేసుకున్నారు. ఏ విధంగా భగవంతుని ప్రాప్తి కొరకు సత్సంగాలు మొదలైనవి చేస్తారో, వేదాలను చదువుతారో అలాగే ఇది కూడా. వీరు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు అని అంటారు. అంతే తప్ప వీరిని భగవంతుడు చదివిస్తున్నారు అనేది అర్థం కాదు. తెలుసుకున్న తర్వాతనే అర్థమవుతుంది. కేవలం వీళ్ళు మంచి కర్మలు చేస్తారు అంటారు, పవిత్రత ఉంది అంటారు. మరియు బాబా అంటున్నారు భగవంతునితో కల్పిస్తారు. దేవతలు మంచి దారిని ఎన్నుకున్నారు ఇంతే అనుకుంటారు. ఎవరితోనైతే ప్రారంభోత్సవం చేయించబడుతుందో వారైతే తమను చాలా ఉన్నతంగా భావిస్తూ ఉంటారు. బాబా ఎవరో మహాపురుషుడు, వారిని వెళ్ళి కలుద్దాము అని కొందరు పెద్ద పెద్ద వాళ్ళని బాబా గురించి తెలుసుకుంటారు. కానీ బాబా అయితే ముందు ఫారం నింపండి అంటారు. మొదట పిల్లలైన మీరు వారికి తండ్రి గురించిన పూర్తి పరిచయాన్ని ఇవ్వండి, తర్వాతనే బాబా దగ్గరికి తీసుకురావాలి. పరిచయం లేనట్లయితే వచ్చి ఏం చేస్తారు? ఎప్పుడైతే మొదట పూర్తి నిశ్చయం ఉంటుందో అప్పుడే శివబాబాతో మిలనం చేయగలరు. పరిచయం లేకుండా వచ్చి ఏం చేయగలరు? కొందరు షావుకారులు వస్తారు, వీరికి ఏదన్నా ఇద్దాము అని అనుకుంటారు. పేదవాళ్ళు 1 రూపాయి ఇస్తారు, షావుకారుల 100 రూపాయలతో సమానం. పేదల 1 రూపాయి ఎంతో విలువైనది, వారికి ఉన్నదే 1 రూపాయి కదా. షావుకారులకైతే ఎప్పుడూ యథార్థ రీతిలో స్మృతి యాత్రలో ఉండలేరు. వాళ్ళకి అనేక ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వారు ఆత్మాభిమానిగా కాలేరు. మొదటైతే పతితుల నుండి పావనంగా ఎలా కావాలి అనే దాన్ని రాసి ఇవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ప్రేరణ విషయం లేదు. ప్రేరణ అనే విషయం వస్తే అందరికీ ఒకే రకమైన ప్రేరణ ఇవ్వాలి కదా. నంబర్ వారు ఎక్కడి నుంచి వస్తారు? నన్నొక్కడనే స్మృతి చెయ్యండి, అప్పుడే మీ చిలుము వదిలిపోతుంది అని బాబా అంటారు. ప్రదర్శని మొదలైనవి చూడడానికి వస్తారు, కానీ 2-3 సార్లు వచ్చి అర్థం చేసుకున్నట్లయితే వీరికి బాణం తగులుతుంది అని భావించాలి. దేవతా ధర్మానికి చెందిన వారు భక్తి మంచిగా చేస్తారు. కొందరికి మంచిగా అనిపిస్తుంది, కానీ లక్ష్యం పట్టుకోకుంటే అసలు ఏమి తెలుసుకోనట్లే కదా. డ్రామా తిరుగుతూ ఉంది. ఏదైతే నడుస్తోందో అందులో ఏమి జరుగుతోందో ఇది బుద్ధి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మీ బుద్ధిలో ఇప్పుడు సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది, రిపీట్ అవుతూ ఉంది. ఎవరైతే ఏది చేశారో దాన్నే చేస్తారు. రిపీట్ కదా. అనేక కల్పంకి ఒక్కసారి అనేక కల్పాలు ఇదే చేసినాం, అందుకే రిపీట్ అవుతూ ఉంటుంది. బాబా తీసుకోవడము తీసుకోకపోవటము వారి చేతిలో ఉంది. ఇప్పుడు సెంటర్లు మొదలైనవి తెరుస్తారు, డబ్బులు పనికొస్తాయి. మీ ప్రభావం వెలువడినప్పుడు ఇక డబ్బునేం చేసుకుంటారు? ముఖ్యమైన విషయం పతితుల నుండి పావనంగా కావటం, అది వారికి కష్టం. ఇందులో నిమగ్నం కావాలి. మనమైతే తండ్రిని స్మృతి చేయాలి, రొట్టె తినాలి మరియు బాబా స్మృతి చేయాలి. 2 రోటీ కావో ప్రభుకా గుణ్ గావు. మొదట మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని భావిస్తారు. మేము ఆత్మలం అన్న ఈ విషయాన్ని మొట్టమొదట దృఢం చేసుకోవాలి. ఇటువంటి వారు వచ్చినప్పుడు వేగవంతమైనటువంటి బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఫస్ట్ ఇంత దృఢ సంకల్పం ఉండేవాళ్ళు వస్తే చాలా వేగంగా పరిగెత్తుతారు. వాస్తవానికి పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని యోగ బలం ద్వారా పవిత్రంగా చేస్తారు. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ముఖ్యమైన విషయమే పవిత్రతది. ఇక్కడ చదివించడం జరుగుతుంది మరియు పవిత్రంగా కూడా తయారు చేయడం జరుగుతుంది. స్వచ్ఛంగా కూడా ఉండాలి. లోపల ఇంకే విషయమూ గుర్తుండకూడదు. అశరీరీ భవ అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. పాత్రను అభినయించేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. అందరూ తమ తమ పాత్రను అభినయించాల్సిందే. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. మెట్ల గురించి కూడా మీరు అర్థం చేయించగలరు.
రావణ రాజ్యం ఉండేదే పతితంగా, రామరాజ్యం పావనమైన రాజ్యం. పతితుల నుండి పావనంగా ఎలా అవుతాము? ఇటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉండాలి. ఏం చేస్తే అవుతాము? దీనినే విచారసాగర మంథనం అంటారు. 84 జన్మల చక్రం స్మృతిలోకి రావాలి. నన్ను స్మృతి చెయ్యమని బాబా అంటున్నారు. ఇదే ఆత్మిక యాత్ర. బాబా స్మృతితోనే వికర్మలు వినాశం అవుతాయి. ఆ దైహిక యాత్రల ద్వారా ఇంకా వికర్మలు తయారవుతాయి. ఇది తాయిత్ లాంటిది. బాబా అంటారు, ప్రపంచంలో వాళ్ళు కూడా ఏదైనా గ్రహం పట్టుకుందంటే తాయిత్ కట్టుకోండి అంటారు కదా. దీనిని అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయని చెప్పండి. తాయిత్తును ధరించేది దుఃఖాలని దూరం చేసుకునేందుకు. వాళ్ళు ఏం చేసినారు, అక్కడ అంతరం తయారు చేసి కడతారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చోं को మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ నైట్. సారాంశం: నష్టమోహులుగా అయ్యి బాబాని స్మృతి చేయాలి. కుటుంబ పరివారంలో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. అవగుణాలను వదులుతూ పోవాలి. అందరూ మిమ్మల్ని చూసి అనుసరించే విధంగా మీ నడవడికను తయారు చేసుకోవాలి. ఏ వికారము లోపల ఉంచుకోకూడదు. దీన్ని పరిశీలించుకోవాలి. వరదానం: డబల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారం చేయించే విశ్వ సేవాదారిగా కండి. డబల్ సేవ: మనసా సేవ మరియు వాచా సేవ, మనసా సేవ మరియు కర్మణా సేవ. ఏ సేవ చేస్తున్నప్పటికీ వాచా సేవ, మనసా సేవను సమ్మిళితం చేసుకోవాలి. ఏ విధంగా బాబా స్వరూపమే విశ్వ సేవక స్వరూపమో అలా మీరు కూడా బాబా సమానంగా విశ్వ సేవాదారులు. అంతే కదా, బాబా సమానంగా విశ్వ సేవాదారుల కర్తవ్యమేమి? సో బాబా అంటున్నారు, విశ్వ సేవాదారుల కర్తవ్యం ఏమింటే శరీరం ద్వారా స్థూల సేవ చేస్తూ కూడా మనసు ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని చేయాలి. ఒకే సమయంలో తనువు మరియు మనసు ద్వారా కలిపి సేవ జరగాలి. ఎవరైతే మనస మరియు కర్మణ రెండూ కలిపి సేవ చేస్తారో వారిని చూసే వారికి వీరొక అలౌకిక శక్తి అని అనుభవం అవుతుంది లేదా సాక్షాత్కారం అవుతుంది. కావున ఈ అభ్యాసాన్ని నిరంతరంగా మరియు న్యాచురల్గా చేసుకోండి. మనసా సేవ కోసం విశేషంగా ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. అప్పుడే శక్తిశాలిగా అవుతుంది మనస్సు ద్వారా మనం ఏదైతే సేవ చేస్తామో మనసా సేవ, అది సక్సెస్ఫుల్గా అవుతుంది. స్లోగన్: సర్వుల పట్ల గుణగ్రాహకులుగా కండి, కానీ బ్రహ్మ బాబాని అనుసరించండి. ఎవరిని, అందరిలోనూ మంచి ఉంది, దాన్ని గ్రహించాలి, కానీ బ్రహ్మ బాబాని అనుసరించాలి. మనుషులను ఎవరిని అనుసరించకూడదు. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత అనే సంస్కృతిని ధారణ చేయండి. ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయతల ఆధారంతో సత్యత ద్వారా ప్రత్యక్షం చేయండి. నోటి నుండి వచ్చే సత్యత అథారిటీ స్వతహాగానే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ బాంబు ద్వారా ధరణిని పరివర్తన చేయండి. ఇందుకు సహజ సాధనం సదా మాటలలో మరియు సంకల్పాలలో నిరంతరము మాల సమానంగా పరమాత్మ స్మృతి ఉండాలి. ఏ విధంగా సాధు సన్యాసులు అజపా జప్ జరుగుతూ ఉంటుందో ఆ విధంగా నిరంతరము మీ మనస్సులో బాబా యొక్క స్మృతి ఉండాలి. అందరిలో ఒక్కటే ఆలాపన ఉండాలి, మేరా బాబా అని. సంకల్పాలు, కర్మలు, మాటలలో ఈ అఖండ ఆలాపనే జరగాలి నిరంతరము. ఇదే నిరంతర జపంగా, అజపా జపంగా ఉండాలి. నా బాబా, నా బాబా, నా బాబా. ఎన్ని పనులన్నా చేస్తూ బాబా వైపు నా మనస్సు ఉండాలి. కానీ ఎప్పుడైతే అఖండ జపంగా అయిపోతుందో అప్పుడు ఇతర అన్ని విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఇదే బాబా యొక్క కమాల్, ఇంద్రజాలం లేదా రహస్యం. మనము మనసా సేవలో బిజీ అయిపోతే ఇంకా మిగతా విషయాల్లో మన మనస్సు పోదు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.